పత్రిక మనం చదువుకున్నప్పుడు 11వ అధ్యాయంలో 36 నుంచి 37 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ విశ్వాస వీరుల పట్టికను మనం అక్కడ చూస్తాం. అక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది రాళ్ళతో కొట్టి చంపబడ్డారట, మరికొంతమంది రంపములతో కోయబడి చంపబడ్డారట, మరికొంతమంది ఖడ్గముతో చంపబడ్డారట. కాబట్టి అక్కడ నీతిమంతులు, దేవుని భక్తులు, విశ్వాసులందరూ కూడా వారు చంపబడ్డట్టు యవన కాలంలో వారు మరణించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. వారు నాలుగులో కొట్టబడి చంపబడ్డారు దేవుని కొరకు, రంపములతో కోయబడి చంపబడ్డారు దేవునికి మహిమ కొరకు. అలాగే దేవుని కొరకు వారు ఖడ్గాలతో చంపబడి హతసాక్షులు మారిపోయినట్టుగా మనం అక్కడ చూస్తాం. తర్వాత 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు 2వ రాజులు 13:14వ వచనము. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషాను యొద్దకు వచ్చి అతను చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారి బ్రదములు రోగులు నీవే అని ఏడ్చాను అనేటువంటి మాట. 20వ వచనంలో తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి అనేటువంటి మాట. కాబట్టి ఇక్కడ గొప్ప దైవజనుడైనటువంటి ఎలీషా ఆయన మరణకరమైనటువంటి రోగము చేత పీడితుడై, ఆయన కొన్ని సంవత్సరాల రోగము చేత పీడింపబడి ఆయన మరణించినట్టుగా మనము చూస్తాము. లోకంలో ఎవరైనా సేవకుడు ఏదైనా అనారోగ్యం వచ్చి చనిపోతే రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆయన సేవకుడు కదా, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత కార్యాలు జరుగుతాయి కదా, మరి ఆయన ప్రార్థన పనిచేయలేదా కదా, చాలా సార్లు అంటారు. కాబట్టి అంత గొప్ప దైవజనుడే అయినప్పటికీ కూడా ఎలీషా మరణకరమైనటువంటి రోగం చేత పీడించబడి ఆయన రోగగ్రస్తులుగా మంచాల పడి 10 రోజులు ఆయన అవస్థలు పడి మరణించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. లోకంలో మనుషులు ఒకవేళ ఒక సేవకుడైన జబ్బు వచ్చి మంచాల పడి ఏదైనా ఒకవేళ అలా అయితే లోకంలో ప్రజలు రకరకాలుగా మాట్లాడారు. ఏం పాపం చేశారో ఆ విధంగా జరిగింది కావచ్చు. ఎలీషా ఏ పాపం చేసిందో కాబట్టి మరణకర రోగం చేత మంచాల పడి పీడించబడి కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు బాధపడి అటువంటి మరణాన్ని పొందిండు కాబట్టి ఏ పాపం చేశాడని ఎలీషా అని చెప్పేసి మాట్లాడేవారు కూడా ఉంటారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ గారు మరణించిన తర్వాత లోకంలో మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు. బ్రతుకుండగా మా దేవుళ్ళ గురించి, మా దేవతల గురించి ఆయన అసభ్యంగా మాట్లాడాడు కాబట్టి అందుకే దేవుడి కూడా వచ్చేసింది అని చెప్పేసి ఆయన మాట్లాడింది. మరి ఆయన సత్యాన్ని గురించి, సత్యానికి సాక్షిగా ఆయన నిలబడ్డాడు తప్ప ఎక్కడ కూడా ఆయన దూషించినట్టుగా అవహేళన చేసినట్టుగా ఉన్న సత్యాన్ని, ఆయన గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యాన్ని ఆయన చెప్పాడు తప్ప దేవుని అసత్యాన్ని ఎక్కడ కూడా ప్రచారము చేయలేదు. గ్రంథాల్లో ఇలా ఉన్నది అనే విషయాన్ని ఎత్తి చూపించదు తప్ప వాళ్ళ గ్రంథాల్లో లేని విషయాన్ని తీసుకువచ్చి ఆయన అబద్ధ ప్రచారాలు చేసింది ఇక్కడ కూడా మనము చూడండి. గ్రంథాలుగా రాసింది అది తప్పు అని చెప్పేసి అని చెప్పాడు తప్ప మరి ఆయన మరే రకంగా కూడా ఎవరిని కూడా కనిపించబడుతున్న సందర్భాలు ఏవి లేవు. కానీ జనాలు ఏమంటారంటే మా దేవుడిని, మా దేవతలను ఆయన దూషించాడు కాబట్టి, ఆయన అసభ్యంగా మాట్లాడాడు కాబట్టి ఆ విధంగా చంపబడ్డాడు, లేకపోతే ఆశ్రయుడై చచ్చాడు కదా అని రకరకాలుగా లోకంలో మనుషులు వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు ఎలీషా కూడా ఆయన మరణకరమైన రోగం చేత ఆయన చంపబడినట్టుగా మనము, చనిపోయినట్టుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే విశ్వాస వీరుల పట్టికలో మనం చూసినప్పుడు కొంతమంది రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు, కొద్దిమంది రంపులతో పోయబడ్డారుగా, మరికొంతమంది ఖడ్గముల చేత చంపబడ్డారు, హత్య గావించబడ్డారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది నీతిమంతులు కూడా హతసాక్షులు మాట్లాడారు విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేస్తాం. హేబేలు గారు, జకర్యా గారు, అనేక మంది భక్తులు వారు హతసాక్షులు మారినట్టుగా, క్రీస్తు కొరకు తమ ప్రాణాలను బలిగా అర్పించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. తర్వాత 2వ రాజుల గ్రంథం
22వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చదువుకున్నప్పుడు, యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్తరు ఊరువాడను అదయా కుమార్తె అయిన ఎలీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగగా తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనను సరిగా ప్రవర్తించను. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరం ముందు ఇక్కడ మరి యోషియా అనేటువంటి రాజు మరి ఆయన 8 సంవత్సరాల వయసులోనే ఆయన మరి యెరూషలేము నుండి 30 సంవత్సరాలు ఆయన ఏలినట్టుగా మనం అక్కడ చూస్తాము. తర్వాత 19వ వచనంలో చదువుకుంటున్నప్పుడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని పాపరస్తులు దూషణాస్పదులగుననియు నేను చెప్పిన మాటను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాసితే కనుక నీవు చేయి మనము నేను అంగీకరించున్నాను. నేను నీ పితరుల యొద్ద చేర్చుదును. నువ్వు నెమ్మది నొందిన వాడి సమాధికి చేర్చబడదువు. నీవు ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును నీవు కన్నులతో చూడని యెహోవా వాక్కు. అంతటా వారు వర్తమానం రాజు వద్దకు తీసుకువచ్చు. అంటే దేవుడు ఏమంటున్న యోషియా రాజు గురించి అంటే, నువ్వు నెమ్మది నొందిన వాడిపై నీవు మరణిస్తాను అని యోషియా రాజు గురించి దేవుడు అక్కడ చెబుతాడు. కానీ తర్వాత చూసినప్పుడు ఆయన చెప్పబడ్డట్టుగా 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 29-30 వచనాలు మనం చదువుతున్నాం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం తర్వాత 29-30 వచనాలు. 2వ రాజులు 23-29-30 వచనాలు. అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరోనేము అశ్షూరు రాజుతో యుద్ధం చేయడమై యూఫ్రటీసు నది దగ్గరకు వెలుచుండగా తను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషియాను మెగితో దగ్గర కనుగొని అతన్ని చంపెను అనేటువంటి మాట. నీవు నెమ్మది కలిగిన వాడమై మరణిస్తావని దేవుడు చెప్పినప్పటికీ కూడా అక్కడ యోషియా తర్వాత శత్రువు చేతిలో ఆయన చంపబడ్డట్టుగా ఆకస్మికంగా ఆయన మరణము సంభవించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. తర్వాత 2వ కొరింథీ 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, 2వ కొరింథీ 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, 2వ కొరింథీ 11వ అధ్యాయము 25వ వచనం 24 నుంచి, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది. 3 మార్లు బెబ్బలతో కొట్టబడింది, ఒకసారి రాళ్లతో కొట్టబడింది, 3 మార్లు గోడ పగిలి శ్రమపడింది, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపింది, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైన ఆపదలలోనూ దొంగల వలనైన ఆపదలలోనూ నా స్వజనుల వలనైన ఆపదలలోనూ అన్యజనుల వలనైన ఆపదలలోనూ పట్టణంలో ఆపదలలోనూ అరణ్యంలో ఆపదలలోనూ సముద్రంలో ఆపదలలోనూ కపట సహోదరులలోని ఆపదలలోనూ ఇంటిని ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఇంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అంటారు. కాబట్టి పౌలు జీవితంలో కలిగినటువంటి శ్రమలేమిటో ఆయన అక్కడ చెప్తారు. కాబట్టి ఇన్ని శ్రమ వస్తే మనమేమంటాం, అసలు ప్రార్థన శక్తి లేదు కావచ్చు, లేదా పరిశుద్ధాత్మ అభిషేకం ఆయనకు లేదు కావచ్చు, అందుకే ఇన్ని శ్రమలు పౌలు అనుభవించాడు అని మనకు తీర్పిస్తారు. కానీ పౌలు జీవితంలో కూడా ఆయన శ్రమల పాలైన కూడా అనేక సార్లు మరణానికి దగ్గరగా వెళ్ళినట్టుగా మనం అక్కడ చూస్తాము. అయినంత మాత్రాన పౌరు భక్తులు కదా అని మనము అనలేదు కదా, మనము అనలేదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు నిండు వృద్ధాంతంలో మరణించిన వారిని మనము చూస్తాం. అలాగే దేవుడి కొరకు ఎవరి ప్రాయంలోనే వాళ్ళు రాళ్లతో కొట్టబడి రంగములతో పోయబడి ఖడ్గముతో చంపబడి హతసాక్షులుగా మారిన వారిని, అలాగే వివిధ రోగాల చేత పీడించబడి మరణించిన వారిని కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. ఎవరు ఏ విధంగా మరణించినా కూడా
దేవుని భక్తుల మరణం అనేటువంటిది అది దేవుని దృష్టికి విలువైనది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే కొత్త నిబంధనలో ధనవంతుడు లాజరు కథలు మనం చూస్తూ ఉంటారు కదా. ధనవంతుని ఇంట లాజరు మరి ఆయన గేట్ దగ్గర ఉండి అడుక్కునేటువంటి పరిస్థితి. ఆయన తినగా నీళ్లు తెచ్చేస్తే తిని బ్రతికినటువంటి పరిస్థితి. ఆయనకి ఎవరు లేనట్లు మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆయన మరణము, ఆయన సమాధి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా సింపుల్గా జరిగినట్టుగా కదా. అనావశ్యకంగా ఎవరు కూడా పట్టించుకో తీసుకెళ్ళి వస్త్రాలు తీసుకెళ్ళి ఆ వ్యాధి తీసుకెళ్ళి కదా గుట్ట తీసి కూర్చొని వస్తారు. వేర్చేవారు మోసేవారు కదా ఎవరు ఉండరు. ధనవంతుడు కూడా ఒకరికొకరు చనిపోయినట్లుగా మరి లాజరు మరి దేవుని పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళినట్టుగా ధనవంతుడు ఆలయానికి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి లాజరు వల్ల గొప్పది కాదు. లోక దృష్టిలో లాజరు మరణం అనేటువంటిది అది గొప్పదేమి కాదు. ఏం చావునా ఏం బతుకు అనాథ సాగు అనాథ బ్రతుకు అనుకున్నా ధనవంతుడి యొక్క బ్రతుకు లోక దృష్టిలో గొప్పదే. ఆయన మరణాలు లోక దృష్టిలో గొప్పది. అక్కడ ఏం సాగు చేసింది కదా. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు కదా. ఇంత హంగామా చేసి సాగుకే ఇన్ని లక్షలు పెట్టించే ఎంత గొప్ప సాగు అనుకుంటున్నా లోక దృష్టిలో ఉండొచ్చు. ఒకవేళ లాజరు సాగు ఏ బతుకున్నప్పుడు అనాథమైన బ్రతికిండు, అనుపతిని బ్రతికి చనిపోయిన తర్వాత కూడా ఒక అనాథ లాంటి సాగు ఇదే బ్రతుకున్న లోపం దానికి తీర్పు తీర్చవచ్చు. కానీ దేవుని దృష్టిలో ధనవంతుని మరణం అది శాపగ్రస్తమైనటువంటి లాజరు ఉన్నతమైనటువంటి దేవుని యొక్క దృష్టిలో అన్న విషయాన్ని మనం కూడా గమనించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆయన తన శిష్యులతో ఆయన బ్రతికుండగానే ఒక మాట చెబుతాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెబుతున్నటువంటి మాట. యోహాను 16:1-4 మీరు అభ్యంతరం ఉండవలనని ఈ మాటను మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నారని అనుకోని కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకోలేదు కనుక ఇలాగో చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకునేలాగా ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటుంది కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు అనేటువంటి మాట. కాబట్టి ఏంటంటే మిమ్మును చంపు ప్రతివాడు కూడా ఏమనుకుంటారట తాను దేవునికి సేవ చేయుచున్నాం అనేటువంటి కాలము వస్తుంది అని ఆనాడు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఈ రోజున మరి దేవుని సేవకులను చంపడం, వాళ్ళని హింసించడం, వాళ్ళని గాయపరచడం ఇవన్నీ కూడా వారు దేవుని సేవ చేస్తున్నట్లుగా మరి వారు భావిస్తూ మతోన్మాదులుగా వారు మారిపోయి రోజున అనేక మంది సేవకులను హింసిస్తూ వారు చంపివేస్తున్న దినాలు మనము చూస్తూ ఉన్నాం. మణిపూర్ కానీ ఒరిస్సా కానీ యూపీలో కానీ అనేక మంది భక్తులను అనేక మంది సేవకులను వారు హింసించి చంపినట్లుగా మరి అనేక మంది భక్తులు హతసాక్షులు మారినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ స్టెఫెనును రాళ్ళతో కొట్టి చదువుతున్నట్టుగా ఆదిమ సంఘంలో మొట్టమొదట హతసాక్షిగా మరి స్టెఫెను మారినట్లుగా మనం అక్కడ చూస్తాం. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు 54 నుంచి వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికింది. యూదులు దేవుని సత్యాన్ని స్టెఫెను ప్రకటించినప్పుడు ఆ సత్యాన్ని వారు అంగీకరించకుండా దేవుని సత్యం ప్రకటించినటువంటి ఆ దేవుని సేవకుని మీద వారు ఉగ్రులై మండిపడి వాళ్ళు పండ్లు కొరికి మరి వాటిని రాళ్ళతో కొట్టి చంపినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రవీణ్ పరడాలకు కూడా ఆయన చేసినటువంటి పని ఏంటంటే వాళ్ళ గ్రంథాలను ఎత్తిపట్టి ఏది సత్యమో ఏది అసత్యమో, ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాదు, ఈ సత్యాన్ని ఆయన ప్రకటించాడు. కాబట్టి ఆ సత్యం వారు శరీరపడక వారు జీవించుకోలేక మరి వారు
ఆయన మీద ఉగ్రులై మరి ఆయన మరి చంపినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆనాడు స్టెఫెను కూడా దేవుని సత్యం కొరకు ఆయన హతసాక్షిగా మారినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే ఆయన తర్వాత కూడా కొన్ని వందల మంది సేవకులు దేవుని సత్యం కొరకు మరి ప్రాణాలను బలిగా అర్పించినట్లుగా మరి ఈనాటి నేటి కాలంలో మరి మన ముందు కూడా మరి ప్రవీణ్ పగడర్ గారు మరి దేవుని సత్యం కొరకు ఆయన అంతవరకు సాక్ష్యం నిలబడి అదే సత్యం కొరకు తన ప్రాణాలను ఆయన బలిగా అర్పించినట్లుగా మనము మన కళ్ళ ముందే ఆ సాక్ష్యాలు మనము చూస్తూ ఉంటాం. తర్వాత అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ కూడా మరి యోహాను సహోదరుడైన యాకోబును హేరోదు ఖడ్గముతో చంపించినట్లుగా అక్కడ యాకోబు కూడా హతసాక్షిగా దేవుని కొరకు మారినట్లుగా మనము చూస్తూ ఉంటాం. యోహాను సహోదరుడైన యాకోబును మరి హేరోదు అది యూదులకు ఇష్టమైన కార్యమని యాకోబును ఖడ్గము చేత చంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది రాజకీయ హత్య, ఓటు బ్యాంకు హత్య. యాకోబును చంపడం ఎవరికి ఇష్టమట? యూదులకు, యూద మతస్థులకు అది ఇష్టం. కాబట్టి హేరోదు ఖడ్గం చేత యాకోబును చంపించినట్లుగా ఇప్పుడు ప్రవీణ్ పగడాలతో కూడా సేమ్ అదే రాజకీయ హత్య, అది ఓటు బ్యాంకు కోసం ఒక మతస్థులను సంతోషపరచడానికి చేపించినటువంటి ఒక హత్య. ప్రభుత్వమే మరి వెనకాల ఉండి ఒక వర్గాన్ని సంతోషపరచడానికి మరి ఓటు బ్యాంకు రాజకీయం కోసం మరి వారు సంతోషపరచడానికి చేయించినటువంటి ఒక హత్య. ఈ రాజకీయ హత్యలు ఇప్పుడే కాదు, ఆదిమ సంఘంలోనే జరిగినట్టు మనము చూస్తాం. ఈరోజు యూదులను సంతోషపరచడానికి మరి యోహాను సహోదరుడు యాకోబును ఖడ్గం చేత మరి చంపించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మరి యాకోబు సహోదరుడైనటువంటి మరి యాకోబు సహోదరుడైనటువంటి మరి యోహాను మరి తన కళ్ళ ముందే తన సహోదరుడు హతసాక్షిగా మారిపోయినప్పుడు ఆయన కుంగిపోలేదు, ఆయన నిరాశ చెందలేదు, ఆయన ప్రభువులో వెనుకడుగు వేయలేదు. కానీ ఆయన ప్రభు కొరకు సాక్షిగా నిలబడి ఆయన గొప్ప సేవలు జరిగించినట్లుగా తర్వాత ఈ పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో 5 పుస్తకాలు ఆయనే రాశాడు. యోహాను సువార్త, తర్వాత 1వ యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక, చివరిగా ప్రకటన గ్రంథం అనే పుస్తకం ఏదైతే ఉందో ఈ 5 పుస్తకాలను మరి ఆయనే రాసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి తన కళ్ళ ముందే తన సహోదరుడు దేవుని కొరకు హతసాక్షిగా చంపబడ్డప్పుడు ఆయన ఒకవేళ కుంగిపోవచ్చు, మనిషిగా బాగుండొచ్చు, ఆయన నిరాశ ఉండొచ్చు. అయ్యో ఎందుకు నా తమ్ముని ఆ విధంగా దేవుడు అప్పగించాడు మరణానికి అని చెప్పేసి వారు నిరాశతో ఉండొచ్చు, కుంగిపోవచ్చు, వారు భయపడవచ్చు, కలవరం చేయబడవచ్చు. కానీ దేవుని కృప ద్వారా యోహాను దేవుని కోసం ఆయన గొప్ప సాక్షిగా నిలబడి తన తమ్ముని యొక్క మరణ విషయమై ఆయన ప్రభువును వెలుపడి నిరాశ చెందలేదు. కానీ ప్రభు కొరకు గొప్ప సాక్షిగా నిలబడి ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో ఆయన 5 పుస్తకాలను రాసి మాట్లాడినట్లుగా మనము చూస్తాం. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అనేటువంటిది అది మన కళ్ళ ముందే జరిగింది కదా. స్టెఫెను హతసాక్షిగా మరణించాడు అనేటువంటిది మనం పాత నిబంధనలు చూసాం, అది మనకు అవగాహన లేదు. కానీ ఇప్పుడు సేమ్ స్టెఫెను లాగానే లేదా యాకోబు లాగానే మరి మన కళ్ళ ముందే హతసాక్షిగా చనిపోవడం అనేటువంటిది ఆ మరణాల గురించి కదా. ఇప్పుడు ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా కదా, ఫోన్ ఆన్ చేస్తున్నారు, ఆయన మరణం గురించి అవి వింటా ఉంటాం. కాబట్టి ఆనాడు స్టెఫెను మనం విడలేకపోయాం, మరి యాకోబును కూడా హతసాక్షిగా సందర్భాల్లో మనం వేగంగా ప్రభావం చూడలేదు. కానీ మరి ఈనాటి కాలంలో ఈనాటి స్టెఫెనుగా ఈనాటి హతసాక్షి అయినటువంటి యాకోబు లాగా మరి ప్రవీణ్ పగడాల గారు ఆయన మన కళ్ళ ముందే ఘోరాంగా ఆయన చంపబడడం, హతసాక్షిగా మారడం, అవన్నీ పరిస్థితులు చూసినప్పుడు మరి మనలో కూడా మరి ఒక కలవరం అనేటువంటిది, భయం అనేటువంటిది, నిరాశ అనేటువంటిది, అవిశ్వాసం మనలో ఉంటూ ఉంటుంది. అలాగే బాధ అనేటువంటిది కూడా అది కలుగుతుంది. దేవుడి వరకు ఇంత గొప్పగా బాధపడేటువంటి వారు
దేవుని కోసం ఎంత గొప్పగా మరి ఎదిరించేటువంటి వారు, సత్యాన్ని అంత ధైర్యంగా ప్రకటించేటువంటి వ్యక్తి. భారతదేశంలో ఆయన లాంటి క్రైస్తవ తరఫున మాట్లాడేటువంటి అటువంటి భక్త ఎవరు లేదు. ఆయన తర్వాత మిగతా వారు. కాబట్టి అందుకే మే 4 కూడా ఆయన చేశారు. కానీ మరి ఆయన మరణం మరి అది మనకు బాగా ప్రకటన కావచ్చు, కానీ చనిపోయినటువంటి అతన్ని బట్టి మనము నిరాశించడం కాదు. దేవుల్లో నిరీక్షణ గురించి రాబో కాలంలో మరి ఎలాగైతే సత్యం కొరకు ఆయన సాక్షి నిలబడి ఆ సత్యం కొరకే ఆయన మరణం వరకు నమ్మకం ఉంచుకోకుండా ఆయన మనం ఆదర్శంగా తీసుకొని మన మరణం వరకు దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుదాం. దేవుని సత్యాన్ని గురించి ప్రపంచానికి మన సాక్ష్యము ఇద్దాం. దేవుని అట్టి మనందరికీ అనుగ్రహించేవారుగా ఆ ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు దీవించుగాక. ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం.